అందరికీ నమస్కారం. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జీవిత ప్రయోజనము, ది పర్పస్ ఆఫ్ లైఫ్, అదర్వైజ్ ఇకిగాయి. ప్రతి వ్యక్తి ఈ భూమి మీద జీవించటానికి, ఈ భూమి మీద జన్మించటానికి ఒక ప్రత్యేక పర్పస్ లేక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. సృష్టికర్త ప్రతి వ్యక్తిని ఒక మంచి ఉద్దేశం కోసం లేక తన ప్రత్యేక పర్పస్ కోసం అతన్ని భూమి మీద సృష్టిస్తాడు. అయితే మనలో చాలా మంది ఆ పర్పస్ ను తెలుసుకోలేక అస్తవ్యస్తమైన జీవితానికి గురి అవుతూ ఉంటారు. ప్రధానంగా మన జీవితం ప్రయోజనం ఏమిటి, లేక మన వల్ల మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి విషయాలను ప్రధానంగా మనం ఆలోచించాలి. జపాన్ సంస్కృతిలో ఇకిగై అంటే జీవిత ప్రయోజనం అని అర్థం. ఈ జీవిత ప్రయోజనం వలనే వాళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘకాలం బ్రతుకుతున్నారు. అయితే చాలా మంది ఏదో సినిమాలో చెప్పినట్టు తిన్నామా, పడుకున్నామా, తెల్లవారిందా అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ జీవితానికి ఏ పర్పస్ లేకుండా అన్నెసెసరీగా వాళ్ళ టయాన్ని అంత వృధా చేస్తుంటారు. కానీ ఇది సరైనటువంటిది కాదు. జీవితానికి ప్రయోజనం ఉండాలి, సంతోషము, ఆనందము, నలుగురికి సహాయపడేటటువంటి మంచి మనస్సు ఉండి సహాయం చెయ్యాలి. వేమన చెప్పినట్టు పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా అన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మానవాళే కాకుండా ఈ సృష్టిలోని సమస్త ప్రాణకోటి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ప్రాణి, చివరికి చిన్న క్రిమి కీటకాలు కూడా సహాయపడుతున్నాయి. కాబట్టి మనుషులమైనటువంటి మనం మన జీవిత ప్రయోజనాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గురించి జపాన్ తత్వశాస్త్రము చాలా చక్కగా బోధిస్తోంది. జపాన్ తత్వశాస్త్రం బోధించేటటువంటి విషయాల వైపు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా కూడా సుఖ సంతోషాలు, ఆనందాలకు దూరం అవుతున్నారు. బాగా సంపాదిస్తున్నారు, లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు. కానీ ఎక్కడో తెలియని వెలితి లేక కొరత వాళ్లను పట్టి పీడిస్తోంది. అందుకనే లుక్ ఈస్ట్ పాలసీ, అదర్వైజ్ లుక్ అట్ జపాన్ అనేటటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ప్రపంచం ఉంది. ఈ పరిస్థితిలో జపాన్ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి ఒక చిన్న అంశమే ఇకిగాయ్. ఇకి అంటే జీవితము, గై అంటే ప్రయోజనము లేక యూటిలిటీ లేదా విలువ. జీవితం యొక్క విలువ, జీవితం యొక్క ప్రయోజనాన్ని జపాన్ భాషలో ఇకిగై అని అంటున్నారు. ప్రతి వ్యక్తి కూడా ఇకిగై యొక్క పరమార్థాన్ని తెలుసుకొని జీవించగలిగినట్లయితే చాలా సంతోషంగా, ఆనందంగా మన జీవితాన్ని వెలుగుచ్చటమే కాకుండా దీర్ఘకాలము బ్రతుకుతాము. మనము, మన తోటి వారందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇకిగై అనేటటువంటి విషయం 4 అంశాలతో ముడిపడి ఉంది. ఈ 4 అంశాలను చెప్పేదానికన్నా నన్ను అడిగితే ఈ 4 ప్రశ్నలు మనకు మనంగా వేసుకోవలసినవిగా ఉంటున్నాయి. 1, మనము అత్యధికంగా ప్రేమించేటటువంటిది ఏమిటి? ఈ ప్రశ్న కొన్ని అనుబంధ ప్రశ్నలతో కూడా ముడిపడి ఉంది. మనం అత్యధికంగా దేన్ని ప్రేమిస్తాము? మన హాబీలేంటి, మన అభిరుచులేంటి, మనకు ఏ పని చేస్తే అత్యంత ఇష్టంగా ఉంటుంది, మన మనసు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది, మనము ఏ పని చేయటం మూలాన మన సమయం మనకు తెలియకుండానే గడిచిపోతుంది అనేటటువంటి అన్ని విషయాలు దీంట్లో
నిక్షిప్తమై ఉన్నాయి. మనం చూసినట్లయితే మనం కొన్నిసార్లు మనకిష్టమైన పని చేసేటప్పుడు అయ్యో టైం ఇంతలోకి అయిపోయిందా అని ఆశ్చర్యానికి లోనవుతాం. ఉదాహరణకు చూడండి, మనకు కొంచెం సమయం ఉన్నట్లయితే ఏ స్లమ్ ఏరియాకో లేకుంటే ఏ పేద ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్లకు మనము చదువు చెప్పటం కానీ, వాళ్లకు సేవ చేయటం కానీ, లేదా పరిశుభ్రత గురించి చెప్పటం కానీ, ఇంకా వాళ్లకు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనము స్పందించి కొంత టైంని స్పెండ్ చేయటము ఈ కోవలోకి వస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మనము మన సమాజానికి, ఈ ప్రపంచానికి ఏం చేయగలం? వాట్ కెన్ వీ డూ ఫర్ అస్, ఫర్ అవర్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద వరల్డ్? దీంతో ముడిపడి ఉన్నటువంటిది ఏంటంటే, మనం ఏ పని బాగా సమాజం కోసం చేయగలము, సమాజంలో ఏదైనా తప్పులు దొరికినా, మన తోటి మనుషుల్లో ఏదైనా తప్పులు దొరికినా వాటిని మనం ఏ విధంగానైనా సవరించగలమా? ఉదాహరణకు ఒక కుర్రవాడు చేయకూడని పని ఏదైనా చేస్తుంటే వాళ్ళని సరిదిద్దొచ్చు. మనం సమాజంలో మన వల్ల ఏదో ఒకటి, ఒక పర్పస్ అనేది ఉండాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరుగుతోంది. సైనికుల ట్రక్కులు, సైనికుల వాహనాలన్నీ వెళ్తున్నాయి. పంజాబ్లో కొంతమంది స్త్రీలు 4-5గా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి సైనికులకు కావలసినటువంటి రొట్టెలు తయారు చేసి వాటిని ప్యాక్ చేసి గాజు సీసాలలో నీళ్లు నింపి ఆ గాజు సీసాలుతో పాటుగా డ్రై ఫ్రూట్స్ లేక కిస్మిస్ వాళ్ళకి ఇచ్చారు. నిజంగా ఆ యుద్ధ సమయంలో వాళ్ళకున్న టెన్షన్లో వాళ్ళకి ఆహారం సప్లై లేదు. వాళ్ళు చాలా కాలము యుద్ధం చేయటానికి వీళ్ళిచ్చినటువంటి తోడ్పాటే. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాట్ వీ కెన్ డూ ఫర్ అవర్ సొసైటీ, ఫర్ అస్ అనేది. ఇక మూడవది వచ్చే వరకు మన నైపుణ్యాలు లేకుంటే మనకున్నటువంటి స్కిల్స్ ఏమిటి, మనం ఎందులో ప్రావీణ్యత చెందినటువంటి వాళ్ళము. ప్రతి వ్యక్తికి తెలియకుండా కొన్ని హిడెన్ స్కిల్స్ ఉంటాయి, కొన్ని తెలిసి కూడా ఉంటాయి. అయితే తెలియనిదేమో కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనకు చెప్తారు. మనమే కొంతకాలం ఒక వయసు వచ్చిన తర్వాత మనలో ఉన్న స్కిల్స్ ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ స్కిల్స్ అనేటటువంటి విషయంలో కూడా ఇంకా కొన్ని అనుబంధ ప్రశ్నలు దాగి ఉన్నాయి. మనం ఏ విషయాన్ని బాగా చక్కగా చేయగలము, మన చదువుకున్నటువంటి చదువుతో పాటుగా మనం ఇంకా ఏమేమి తెలుసు, మనకు తెలిసినటువంటి పనులన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఈ పనులన్నింటిని కూడా మనము సొసైటీ కోసం ఏర్పాటు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసరు లేక ఒక పెద్ద వ్యాపారవేత్త తన పనిని తను చేసుకుంటూ కూడా అప్పుడప్పుడు తన, ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఆర్ట్ వేయగలిగినటువంటి స్కిల్స్ ఉంటే అటువంటి ఆర్ట్లను తయారు చేసి వాటిని వేలం వేసి ఆ వచ్చిన డబ్బును సామాజిక ప్రయోజనం కోసము లేకుంటే అవసరతలో ఉన్న వారిని ఆదుకోవటం కోసము వెచ్చించవచ్చు. ఇక చివరిదిగా, నువ్వు జీవనోపాధి కోసం లేక డబ్బు సంపాదించటం కోసం ఏం పని చేస్తున్నావు? ఇందులో నీ ఉద్యోగము కావచ్చు, నువ్వు చేసేటటువంటి వ్యాపారము కావచ్చు, నీ వృత్తి కావచ్చు, లేదు చివరికి కూలి పని చేసుకునే వ్యక్తి అయినా ఆ పనికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. మనం ప్రధానమైనటువంటి వృత్తిని చేపట్టి ఆ వృత్తిని చేస్తుంటాము. దానికి అనుబంధంగా అనేక రకాలైనటువంటి వృత్తులను కూడా చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఫుల్ టైం జాబ్ చేస్తూ మరొకసారి లీజర్లీగా ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేయటం, లేదా పీస్ రేట్ వర్క్ అంటే 1 గంట పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయో ఆ విధంగా పనిచేసి పార్ట్ టైంలు కూడా సంపాదిస్తుంటారు. అయితే ఇలా జీవించేటటువంటిప్పుడు మనం చేస్తూ డబ్బుకు అవసరం కాబట్టి డబ్బు సంపాదించడం కోసం మనం ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి.
కాబట్టి ఈ 4 ప్రశ్నలు ఒకరిదానితో ఒకటి అనుసంధానం చేసుకుని మనం జీవించగలిగినట్లయితే మన జీవితానికి ఒక ప్రయోజనం చేకూరుతుంది. మనం జపాన్లో అనేక ప్రాంతాలలో ప్రజలు 100 సంవత్సరాల కన్నా పైన జీవిస్తున్నారు. మీరు ఎందుకు ఇలా జీవిస్తున్నారు, ఏంటి మీ జీవిత రహస్యం అంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక సమాధానము, మా సంస్కృతిలో మేము ప్రధానంగా వాడేటటువంటిది ఇకిగై అనేటటువంటిది, కాబట్టి మేము ఇంత సంతోషంగా ఉన్నాము అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మరి అటువంటప్పుడు మనం కూడా ఎందుకు ఇకిగైని ఉపయోగించకూడదు? మనం అందరం కూడా ఈ ప్రయత్నం చేసి సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా నలుగురికి ఉపయోగపడుతూ చిరకాలం జీవించవచ్చు. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.